మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రానికి మునుగోడు నియోజకవర్గం రోల్ మోడల్గా తయారు చేయాలని దృఢ సంకల్పంతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా పలు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం మునుగోడు మండల కేంద్రంలోనే ఆయన క్యాంపు కార్యాలయానికి మునుగోడు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులను పిలిపించుకొని వారి మండలాలలో ఉన్నటువంటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకురావాలని, వాటి సమస్యల పరిష్కారానికి అధికారులతో చర్చించి అనంతరం వారు మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రానికి మునుగోడు నియోజకవర్గం రోల్ మోడల్గా తయారు చేయాలని దృఢ సంకల్పంతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా పలు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం మునుగోడు మండల కేంద్రంలోని ఆయన క్యాంపు కార్యాలయానికి మునుగోడు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులను పిలిపించుకొని వారి మండలాల్లో ఉన్నటువంటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకురావాలని, వాటి సమస్యల పరిష్కారానికి అధికారులతో చర్చించి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా పలు శాఖల అధికారులతో చర్చించి మండలాల వారీగా సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి శీఘ్రగతిన పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని మునుగోడు క్యాంపు కార్యాలయంలో పలు శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గంలో గంజాయి అనేది కనిపించవద్దని, గంజాయి నిర్మూలించడానికి పోలీసులు నిబద్ధతతో పనిచేయాలని, గంజాయిని కూకటి వేళ్లతో పెకిలించాలని, నియోజకవర్గ వ్యాప్తంగా ర్యాపిడ్ టెస్టులు నిర్వహించాలని, గంజాయి అమ్మినా తీసుకున్నా కేసులు నమోదు చేయాలని కోరారు. మూడు వరకు రాలేదు. ఎందుకు రాలేదు? రీజన్ ఏంది? నారాయణపూర్ మీకు ఏదా ఉందా? నేను చూస్తాను కానీ నారాయణపూర్ తర్వాత చూస్తాను కానీ ఇప్పుడు మీకు 29 వర్కుల 3 వర్కులను కూడా ఫండ్ రిలీజ్ అయిందా? 3 వర్కులకు సంబంధించి నేను ఎంత రిలీజ్ అయింది? ఇప్పుడు నీకు అమౌంట్ 3 వర్కులు మైలేజ్ చేయాలా? అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 3 వర్కులకు కాలేదా? యూ ఫర్గెట్ అబౌట్ దట్ 3 వర్క్స్.